హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్మాల్ పఫ్ హ్యాండ్స్ మోడల్స్ చెప్తున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, స్మాల్ హ్యాండ్స్ అండి ఇవి. కటింగ్ చెప్తున్నాను చూడండి. 6 ఇంచెస్ తీసుకున్నానండి. నేనైతే పొడవు 6 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా వెడల్పు 6 ఇంచెస్కి ఒక మార్క్ చేయాలండి. దాన్ని ఒక బాక్స్లో డ్రా చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మనం హ్యాండ్ పెట్టి తీసుకోవాలండి. మనకి ఎంత పొడవు కావాలంటే అంత తీసుకోవాలి. వెడల్పు మాత్రం చూడండి, ఆ హ్యాండ్ ఎంత ఉందో అంత తీసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలండి. చూడండి, ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా అయితే కట్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే మనం ఫిల్స్ పెట్టుకున్నాక సరిపోకపోతే మాత్రము అప్పుడు ఒక ఫిల్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా సేమ్ దానిలాగే తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు 2 మనం సీదాక పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టి ఇలాగా చూడండి మొత్తం స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నానో. పైన స్టిచ్చింగ్ చేసుకోవాలండి, లైనింగ్ పైన సీదాగా పెట్టి. ఇప్పుడు ఇది రిటర్న్ తిప్పుకోవాలి కదా, అందుకోసం అనేసి దీన్ని ఇలా చేయాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి. చూడండి, చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాను. టక్స్ పెట్టుకున్నాక దీన్ని రిటర్న్ తిప్పాలండి. రిటర్న్ తిప్పి మళ్ళీ మనము పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో. ఫోల్డ్ కాకుండా నెమ్మదిగా ఇలా పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చుట్టూ వైపులు కూడా చేసుకోవాలి. ఇది రిటర్న్ తిప్పాక మనకి సీదాగా వచ్చేస్తుంది కదా, సీదాగా వచ్చాక దీనిపైన మొత్తము చుట్టూ వైపులా స్టిచ్చింగ్ చేయాలి. చేస్తే గట్టిగా ఉంటుందండి, నీట్గా ఉంటుంది. మనం ఫిల్స్ పెడతాం కదా, ఫిల్స్ పెట్టేటప్పుడు జారకుండా నీట్గా ఉంటుంది. మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చే క్లాత్ ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది మాత్రం ఎప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. తీసుకొని మనం ఖర్చు మిగిలితే కట్ చేసుకుంటే పర్లేదు, లేకపోతే సరిపోదండి. పాలిస్టర్ కదా, జారుతూ ఉంటుంది. చూడండి, మొత్తం ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఫిల్స్ పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా కొత్త వారికైనా రాని వాళ్ళకైనా వేరంగా వచ్చేస్తుంది. చూడండి 6 ఇంచెస్ ఇప్పుడు మనము తీసుకోవాలండి. 6 ఇంచెస్ తీసుకొని అక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకొని చూడండి, చుట్టూ 4 వైపులా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఆ 6 ఇంచెస్ దగ్గర టక్స్ తీసుకోవాలి. తీసుకుంటే మనకు తెలుస్తుంది అక్కడి నుంచి ఫిల్స్ పెట్టాలని. అక్కడి నుంచి ఫిల్స్ ఇలా పెట్టుకుంటూ రావాలండి. చూడండి, పైన పెడుతున్నాను నేను షోల్డర్ వైపున. చూడండి, ఇలా మొత్తము ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. 1 ఇంచుకి పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే మార్క్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. మీకు నీట్గా కావాలి, మాకు తెలియదంటే అలా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మొత్తం ఫిల్స్ ఇలా పెట్టుకోవాలి. చూడండి, 6 ఇంచెస్ వరకు మళ్ళీ ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ వరకు అలా పెట్టాలి. అదేవిధంగా ఫస్ట్ ఫిల్ ఎటువైపు ఉందో కింద వైపును కూడా అదేవిధంగా ఫిల్స్ అటువైపే పెట్టుకుంటూ రావాలండి. చూడండి, మొత్తము అలా కింద వైపును కూడా పెట్టాలి. పెట్టేశాక చూడండి, నీట్గా ఉండాలండి, లేకపోతే మళ్ళీ రాంగ్లాగా అయిపోతుంది. రాంగ్ రాకుండా నీట్గా మనము పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తము ఫిల్స్ మనం ఎన్నైతే పైన పెట్టామో అదేవిధంగా అన్నీ కింద కూడా పెట్టాలండి. ఇప్పుడైతే నేను దీనిపైన లేస్ వేసుకుంటానండి. చూడండి, ఫస్ట్ 2 ఇంచెస్ వరకు ఖర్చు కోసం ఉంచుకోవాలండి. అక్కడ వరకు లేస్ వేయవలసిన అవసరం లేదు. ఆ పైన మనం లేస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడడానికి మోడల్గా ఉంటుంది. చూడండి, చాలా సింపుల్గా ఉంటుందండి. చూడండి, నార్మల్ లాగే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటే నార్మల్ హ్యాండ్ లాగే ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, లేస్ అంతా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఫిల్స్ మళ్ళీ వాపస్ రాకుండా నీట్గా ఎలా ఉన్నాయో అలానే పెట్టి మనము లేస్ వేసుకోవాలండి. చూడండి, లేసు 2 ఇంచెస్ వరకు ఇక్కడ కూడా మనం ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని అక్కడ వరకు మళ్ళీ లేస్ వేసుకోవాలి. లేస్ వేసుకొని చూడండి, దానిపైన డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వేసుకుంటే నీట్గా ఉంటుంది, ఊడకుండా. చూడండి, లేస్ వేసుకున్నాను. చాలా బాగుందండి చూడడానికి. చూడండి ఎంత అందంగా ఉంది. శారీలకి బాగుంటుందండి. చిన్నపిల్లలకైనా ఇలాంటి మోడల్ పెట్టుకుంటే బాగుంటాయి డ్రెస్లు. చూడండి, మొత్తము అయిపోయిందండి. డబుల్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోసంగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. దానికి పెట్టి బ్లౌజ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి.